అక్కినేని వారసుడిగా కాదు, యాక్టింగ్ లో తనదైన స్టైల్, టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ నాగ చైతన్య. జోష్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చి తండెల్తో తనేంటో నిరూపించుకున్నాడు. ఆదివారం ఆయన బర్త్డే సందర్భంగా చైతు లైఫ్ లో ఎవరికి తెలియని కొన్ని విషయాలు మీకోసం. నటుడిగా ఎంట్రీ ఇవ్వకముందే నాగ చైతన్య ఎన్నో నెలల తరబడి ట్రైనింగ్ తీసుకున్నాడు. ముంబైలో యాక్టింగ్ వర్క్ షాప్ కంప్లీట్ చేసి ఆ తర్వాత లాస్ ఏంజల్స్ లో యాక్టింగ్, మార్షల్ ఆర్ట్స్, వాయిస్ టెక్నిక్ లో శిక్షణ పొందాడు. కెమెరాను ఫేస్ చేసే ముందే ఓ బలమైన బేస్మెంట్ నిర్మించుకుని స్ట్రాంగ్ ఎంట్రీ ప్లాన్ చేశాడు. చైతన్యకు మ్యూజిక్ అంటే చాలా ప్రాణం. ఈ విషయం చాలా మందికి తెలియదు. ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో కీబోర్డు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ తర్వాత తన స్కూల్ బ్యాండ్ లో వాయించాడు. మ్యూజిక్ అతనికి ఎప్పటికీ ఇష్టమైన అభిరుచిలో ఒకటి. తన తండ్రి నాగార్జున, సోదరుడు అఖిల్ తో చైతన్య అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడు. ముఖ్యంగా తండ్రి కొడుకుల్లా కాకుండా ఫ్రెండ్స్ లా నాగ్ చై ఉంటారు. స్క్రిప్ట్ సెలెక్షన్ పై తండ్రి సలహా కోరుతూనే క్రియేటివ్ ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటాడు. తన సోదరుడు అఖిల్ తోనూ ప్రతి విషయాన్ని పంచుకుంటాడు చైతు. ఇది వారి మధ్య అనుబంధాన్ని మరింత పెంపొందిస్తోంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో దూత వెబ్ సిరీస్ ద్వారా చై డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు. ఓటీటీ ఒరిజినల్ హెడ్ లైన్ గా నిలిచిన ఫస్ట్ తెలుగు సినిమా నటుల్లో ఒకరిగా నిలిచాడు. ఇది ఓ డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ సిరీస్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఇందులో ఆయన జర్నలిస్ట్ సాగర్ పాత్రలు నటించి మెప్పించారు. నాగ చైతన్య తాను ఎప్పుడు తన బెస్ట్ ఫుడీ అని చెప్పుకుంటుంటారు. అందుకు తగ్గట్లుగానే ఫుడ్ బిజినెస్ రంగంలోనూ కూడా రాణిస్తున్నారు. అందరికీ పాన్ ఆసియన్ రుచులను అందించే షోయు వరల్డ్ ఫేమస్ ఫుడ్స్ కు ప్రసిద్ధి చెందిన స్కూజీ అనే 2 క్రౌడ్ కిచెన్లను స్టార్ట్ చేశారు. చైతన్యకు కార్లు, బైక్స్ అంటే ప్రాణం. పలు సందర్భాలలో తన భార్య శోభితతో దిగిన ఫోటోల్లోనూ ఇది నిజమైంది. హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ మోటార్ స్పోర్ట్స్ జట్టును ఆయన సొంతం చేసుకోవడం ద్వారా ఆయన ఇష్టాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లారు. ఇక హీరోగా నాగ చైతన్య తన కెరియర్ లో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. జోష్ మూవీలో నటనకు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్, మనం సినిమాలో నటనకు నంది అవార్డ్, పవర్ఫుల్ రోల్స్ కు సైమా క్రిటిక్స్ అవార్డ్స్ ను సైతం సొంతం చేసుకున్నారు. ఫస్ట్ వెబ్ సిరీస్ దూతకు బిహైండ్ వుడ్స్ నుంచి బెస్ట్ యాక్టర్ అవార్డు తో పాటు అశ్విన్ అకాడమీ క్రియేటివ్ అవార్డు ను సొంతం చేసుకున్నారు. వరుసగా 4 ఏళ్లు హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైనరబుల్ మ్యాన్ జాబితాలో కూడా ఉన్నాడు.